సిటీలో భారీగా నకిలీ ఔషధాల గుట్టురట్టు. ఉత్తరాఖండ్ నుంచి తెచ్చి అమ్ముతుండగా అరెస్ట్. బంజారా హిల్స్లోని 3 పబ్బులపై డీసీపీకి ఫిర్యాదు. రూల్స్ బ్రేక్ చేశారని యువకుడి కంప్లైంట్తో చర్యలు. గ్రేటర్లో రెండో రోజు 4.98 లక్షల దరఖాస్తులు. ఆధార్ అప్డేట్ కోసం సెంటర్లలో భారీగా క్యూలు. రేపు రాష్ట్రానికి 1000కి పైగా కొత్త బస్సులు సచివాలయం దగ్గర ప్రారంభించనున్న మంత్రి పొన్నం. నుమాయిష్కు ముస్తాబైన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్. స్టాల్స్ ఏర్పాట్లలో బిజీగా అంతర్రాష్ట్ర వ్యాపారులు. హైదరాబాద్లో నకిలీ ఔషధాల ముఠాను పట్టుకున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. దిల్సుఖ్ నగర్, ఉప్పల్లో సోదాలు నిర్వహించి 26 లక్షల రూపాయల విలువైన ఫేక్ మెడిసిన్స్ సీజ్ చేశారు. ఉత్తరాఖండ్లోని కాశీపూర్ నుంచి నకిలీ ఔషధాలను కొరియర్ సంస్థల ద్వారా తెప్పిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సిటీలోని ట్రాకాన్ కొరియర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నకిలీ ఔషధాలు రవాణా చేస్తున్నట్టు నిర్ధారించారు. 3 నిందితులను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. హైదరాబాద్లో నకిలీ ఔషధాల ముఠాను పట్టుకున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. దిల్సుఖ్ నగర్, ఉప్పల్లో సోదాలు నిర్వహించి 26 లక్షల రూపాయల విలువైన ఫేక్ మెడిసిన్స్ సీజ్ చేశారు. ఉత్తరాఖండ్లోని కాశీపూర్ నుంచి నకిలీ ఔషధాలను కొరియర్ సంస్థల ద్వారా తెప్పిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సిటీలోని ట్రాకాన్ కొరియర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నకిలీ ఔషధాలు రవాణా చేస్తున్నట్టు నిర్ధారించారు. 3 నిందితులను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. On reliable information, along with the task force, have conducted a search in the premises of Sri Venkateshwara Enterprises, which is stated to be the firm of Mr. Puvada Lakshmana, and we found about 8 varieties of drugs stocked here. On inquiry, he revealed that he does not possess a drug license, and in further investigation, he has revealed that these stocks are being supplied to Mr. Pokala Ramesh and Mr. G. Purnachandar, and both of them also do not seem to have valid drug licenses. The investigation is being further carried out regarding the distribution of these stocks. A seizure is being conducted for these 8 categories of drugs worth 26 lakh rupees. సిటీలో డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ ఫిలిం నగర్లోని పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. బెంగళూరుకు చెందిన క్యాబ్ డ్రైవర్ బాబు కిరణ్ డ్రగ్స్ అమ్ముతుండగా పట్టుకున్నారు. నిందితుల నుంచి 20 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. పబ్కు వచ్చే కొంతమందికి డ్రగ్స్ అమ్ముతున్నట్టు గుర్తించారు. కొనుగోలు చేసిన వారిని పట్టుకునేందుకు 4 టీంలను ఏర్పాటు చేశారు పోలీసులు. ఉప్పల్ మల్లాపూర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఓ వ్యక్తి దగ్గర 36 కేజీల గంజాయిని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. పూణే నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చిన గంజాయి అమ్ముతుండగా 20 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహారాష్ట్ర పూణేకు చెందిన కిషోర్గా గుర్తించారు. నిందితుడు కిషోర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు ఎక్సైజ్ పోలీసులు. ఈటీఎఫ్ మల్కాజిగిరి భరత్ భూషణ్ గారి ఆధ్వర్యంలో అనుమానాస్పదంగా మల్లాపూర్ రైల్వే ట్రాక్ దగ్గర సస్పిషియస్ పర్సన్ కోసం చెక్ చేస్తుండగా అతని దగ్గర 4 బ్యాగులు దొరికింది. ఆ బ్యాగులను చెక్ చేయగా అనుమాన గంజాయి ఒక 20 బ్యాగ్స్ దొరికింది. ఈచ్ ప్యాకెట్ 1.8 kg ఉంది. టోటల్ 36 kgs. దీని వర్త్ అందాజు 9 lakhs ఉంది. కిషోర్ నామ్దేవ్ లాహోలే పూణే మహారాష్ట్ర చెందినవాడు. తను పలాస శ్రీకాకుళం నుంచి ఈ గంజాయిని తీసుకొని సికింద్రాబాద్ వద్దాం ఉద్దేశిస్తున్నాడు. ఇక్కడ ట్రాక్లో అక్కడ అనుమానాస్పదంగా వచ్చి మల్లాపూర్ రైల్వే స్టేషన్ ట్రాక్ దగ్గర దిగి వేరే
పర్సన్స్ కమ్మాలో దిగితే మా టీము ఇతన్ని పట్టుకొని ఈ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరికి అమ్ముతున్నారు, ఎక్కడ నుంచి తెస్తున్నారు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఇన్వెస్టిగేషన్ రివీల్ చేస్తాము. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని రాయ్కల్ టోల్ ప్లాజా దగ్గర డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. గోవా నుంచి హైదరాబాద్ కు ఎన్డీపీఎస్ డ్రగ్స్ తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ రంగస్వామి తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ దాదాపు 1.5 లక్ష ఉంటుందన్నారు పోలీసులు. వీళ్ళందరూ ప్లస్ అలాగే మన షాద్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి మన దేవకి ఎస్ఐ గారు, సిఐ ప్రతాపలింగ వీళ్ళంతా కూడా జాయింట్గా రైడ్ చేశారు. రైడ్ చేసి రాయకల్ టోల్ ప్లాజా దగ్గర ఒక లేడీని, అట్లాగనే ఒక జడ్జిను ప్రియాంక రెడ్డి అండ్ శ్రీజను ఇద్దరిని కస్టడీలో తీసుకొని వాళ్ళ యొక్క బ్యాగ్ సర్చ్ చేస్తే అందులో 1100 గ్రామ్స్ MDMA డ్రగ్స్ వాళ్ళ దగ్గర దొరికినాయి. వాటి విలువ సుమారు ఈరోజు మార్కెట్ వాల్యూ ఒక 1 lakh వరకు ఉంటుంది. ఈ డ్రగ్స్ని ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మీరు గోవాకి వెళ్ళి తీసుకొని ఇక్కడ కొంతమంది సప్లయర్స్ ఉన్నారు, ఇక్కడ కొంతమంది రిసీవర్స్ ఉన్నారు, కస్టమర్స్. దినేష్ అనే ఒకతను కొండాపూర్ ఉంటాడు, ఇంకో దినేష్, అలాగే గిరీష్ అనే 3 కూడా హైదరాబాద్ చెందిన వాళ్ళు. వీళ్ళకి సప్లై చేయడం కోసం అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి వెయిట్ చేస్తామని మా పోలీసులు పట్టుకున్నారు. దీనిలో వీళ్ళతో పాటు మెయిన్ సప్లయరు అనా అని ఒక రష్యన్ లేడీ, ఆవిడ గోవాలో ఉంటుంది. ఆవిడ దగ్గరనే వీళ్ళ శివ అండ్ భరత్ కుమార్ త్రూ పర్చేజ్ చేసుకుని తీసుకుని వస్తారు. ఇవన్నీ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం తీసుకొని రావడం జరిగింది. మనకి ఇనిషియేషన్ కూడా ఇంట్రాక్షన్ కూడా అదే మనకి నిర్ధారణ అయింది. మన దగ్గర 80% తెలంగాణలో డ్రగ్స్ అనే పరిస్థితి మనకు రావద్దు, ఎవరు డ్రగ్స్ను ముట్టద్దు, ఖచ్చితంగా కట్టడి చేసి డ్రగ్స్ లేకుండానే మనం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదాని మన ప్రభుత్వం. బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ టీవీలు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేశారు వికారాబాద్ పోలీసులు. నవాబ్పేట మండలం పులుమామిడి దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా నకిలీ టీవీల ముఠా పట్టుబడింది. నాసిరకం టీవీలకు సోనీ కంపెనీ స్టిక్కర్లు వేసి మోసం చేస్తున్నట్లు వికారాబాద్ డీఎస్పీ నరసింహులు తెలిపారు. ఢిల్లీలో ఉండే పవన్ శర్మ, సలీం అనే 2 వ్యక్తులు ముఠాను నడిపిస్తున్నట్టు చెప్పారు. 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరో 2 పరారీలో ఉన్నారన్నారు. ఓ కారు, వ్యాన్తో పాటు 71 నాసిరకం టీవీలు, 7 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశామన్నారు డీఎస్పీ నరసింహులు. లోగో ప్రాసెసింగ్ అవుతుంది. పులిమామిడి విలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక కారు మరియు 2 హోండా యాక్టివా వెహికల్స్ పై టీవీలు తీసుకొని ఒక 3 persons వస్తున్నారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మరి ఆ టీవీలని చూసిన తర్వాత డాక్యుమెంట్స్ లేకుంటే డౌట్ వచ్చేసి మీరు ఎవరు అంటే వాళ్ళు కొంచెం సస్పిషియస్గా మాట్లాడుతూ ఎస్కేప్ కావడానికి ట్రై చేస్తున్న క్రమంలో వాళ్ళని తీసుకొచ్చి లోతుగా విచారించడం జరిగింది. వీళ్ళని విచారిస్తే వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు. టోటల్ 9 members ఉన్నారు అందులో 8 members ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు ఉన్నారు. ఒక అతను వేరే డ్రైవర్. ఇలా ప్రధాన బిజినెస్ ఏంటంటే ఒక అన్బ్రాండెడ్ టీవీ, అసెంబ్లీ ఫిట్టింగ్ టీవీలను ఢిల్లీ నుంచి తీసుకొచ్చేసి ప్రస్తుతం సంగారెడ్డిలో హెడ్ క్వార్టర్ పెట్టుకున్నారు వీళ్ళు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత వాటిని సోనీ బ్రాండ్ స్టిక్కర్స్ వేసి సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసి విలేజ్లో ఈ హోండా యాక్టివా వెహికల్ మీద తీసుకెళ్ళి ఇది సోనీ బ్రాండెడ్ టీవీలు అని చెప్పి విలేజ్లో అమ్మడం జరుగుతుంది. వాళ్లకు ఎంత ఆర్డర్ కావాలనో ఇక్కడ ఆర్డర్ పెట్టగానే వాళ్ళు అక్కడ నుంచి టీవీలను వీళ్ళకి పంపిస్తున్నారు. ఈ లోకల్లో తీసుకొని లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇవన్నీ పంపించి అమ్మడం జరుగుతుంది. టోటల్ 71 టీవీలు రికవర్ చేయడం జరిగింది. ఒక 6 గ్యాస్ స్టవ్లు, తర్వాత ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, హోండా యాక్టివా స్కూటర్స్ ఒక 7, తర్వాత ఒక టాటా ఐచర్ మినీ ట్రక్కు, తర్వాత మొబైల్ ఫోన్స్, టీవీ రిమోట్లు, పెన్ డ్రైవ్లు, వాళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే పెన్ డ్రైవ్లు, తర్వాత ఈ సోనీ స్టిక్కర్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ చౌరస్తాలోని ఓ హోటల్లో బల్లిపడ్డ బిర్యానీ తిని కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం హోటల్కు వచ్చిన 8 మంది యువకులు బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. తిన్న తర్వాత బల్లి కనిపించడంతో హోటల్ నిర్వాహకులపై మండిపడ్డారు. వాంతులు చేసుకున్న 8 మందిని అత్తాపూర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. హోటల్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు.
మార్కెటింగ్ శాఖ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ పై సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కోహెడ మార్కెట్ అభివృద్ధి పనులు, అగ్రికల్చర్ ఎంఎస్పీ కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, సూపరింటెండెంట్ ఇంజనీర్ రాధాకృష్ణమూర్తి పాల్గొన్నారు. అప్పటి నుంచి చాలా రోజులు అట్లా కన్స్ట్రక్షన్ ఆఫ్ అయ్యి పెండింగ్ ఉండేది. తర్వాత తర్వాత పండుగ వీళ్ళు దూరాలిపోతాను ఇప్పుడు బాగా జరిగింది సార్. అలానే తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో రెండో రోజు ప్రజాపాలన ముగిసింది. సెకండ్ డే కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. మొత్తం 6 జోన్లలో కలిపి 4,98,428 అప్లికేషన్లు వచ్చాయన్నారు. చార్మినార్ జోన్లో 72,020 దరఖాస్తులు రాగా, కూకట్పల్లి జోన్లో 77,824 అప్లికేషన్లు వచ్చాయి. సికింద్రాబాద్ జోన్లో 67,000, ఎల్బీనగర్లో 66,000 అప్లికేషన్లు స్వీకరించారు అధికారులు. ఇక ఖైరతాబాద్లో 57,000, షేర్లింగంపల్లిలో 41,000 దరఖాస్తులు వచ్చాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 24,000 అప్లికేషన్లు స్వీకరించారు. అభయహస్తం కాకుండా 71,325 ఇతర దరఖాస్తులు వచ్చాయన్నారు రొనాల్డ్ రాస్. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా 80 కొత్త బస్సులను రేపు ప్రారంభించనుంది. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉదయం 10 గంటలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సులను లాంచ్ చేయనున్నారు. వీటిల్లో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లగ్జరీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులున్నాయి. మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ పెరగడంతో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 400 కోట్ల వ్యయంతో 1050 అత్యాధునిక డీజిల్ బస్సులను కొనుగోలు చేయనుంది ఆర్టీసీ. వీటిలో 400 ఎక్స్ప్రెస్ బస్సులు, 512 పల్లె వెలుగు బస్సులున్నాయి. అలాగే 92 లహరీ స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ బస్సులు కొత్తగా రానున్నాయి. ఈ బస్సులన్నీ విడతల వారీగా 2024 మార్చి నాటికి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2023లో జరిగిన క్రైమ్ రిపోర్ట్ని రిలీజ్ చేశారు డీజీపీ రవిగుప్తా. రాష్ట్రంలో జరిగిన జనరల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా నిర్వహించామని తెలిపారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఏడాది 8.97% క్రైమ్ పెరిగిందన్నారు. సైబర్ క్రైమ్తో పాటు కన్విక్షన్ రేట్ కూడా పెరిగిందన్నారు. గత ప్రభుత్వంలో వీఐపీల సెక్యూరిటీ కోసం కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్స్ ఎక్కడున్నాయనే వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు డీజీపీ రవిగుప్తా. తెలంగాణలో నేరాలపై ఈ ఏడాది రిపోర్ట్ రిలీజ్ చేశారు డీజీపీ రవిగుప్తా. గతేడాదితో పోలిస్తే తెలంగాణ వ్యాప్తంగా 8.97% క్రైమ్ రేట్ పెరిగిందని వివరించారు. ఈ ఏడాదిలో మొత్తం 2,13,121 కేసులు నమోదు చేశామన్నారు. గతేడాదితో పోలిస్తే సైబర్ నేరాలు 17% పెరిగాయని చెప్పారు డీజీపీ. ఈ ఏడాది 1108 జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు. 1360 డ్రగ్స్ కేసులు, ఎన్డీపీఎస్ కేసులు నమోదైనట్టు వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి డ్రగ్స్ కేసులు 15.6% పెరిగాయని చెప్పారు. was quite hectic for the police and I'm sure for the media too because of the assembly elections which were held recently. Both pre-poll and post-poll event kept all of us busy. However, with your cooperation and collective work, the elections went off absolutely peacefully. There were no incidents, no extremist incidents at all, and there was no requirement of any repolls. I congratulate Team Telangana Police and also our media friends for their cooperation and collective work towards the same. మహిళలపై 19,013 వేధింపుల కేసులు నమోదు కాగా ఇందులో 2,284 అత్యాచారం కేసులు, 33 వరకట్న హత్యలు, 132 డౌరీ డెత్స్, 9,458 వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయని వివరించారు డీజీపీ. ఇక 212 మహిళల హత్యలు, 884 మహిళల కిడ్నాప్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2,426 పోక్సో కేసులు నమోదు కాగా
ఒక నిందితుడికి మరణశిక్ష పడిందని చెప్పారు. 104 మందికి జీవిత ఖైదు పడిందని వెల్లడించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరోతో 59 కేసులు చేశామన్నారు డీజీపీ. ఇందులో భాగంగా 182 మందిని అరెస్టు చేసి 8 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశామన్నారు. ఈ ఏడాది 20,699 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఇందులో 6,788 మంది చనిపోయారని తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో 287 నమోదైతే వీటిలో 557 మంది బాధితులను కాపాడామన్నారు. 364 డ్రగ్ ట్రాఫికర్స్ ను అరెస్ట్ చేశామన్నారు డీజీపీ. In drug dealing, whether selling, purchasing, facilitating or possessing shall be dealt with stringently as per applicable laws of the land. No one will be spared, however big or small he might be. Anyone allowing their premises to be used for drugs will be severely dealt with, be it bars, pubs, clubs, farmhouses or even private homes. In case drugs are used, it will be dealt with stringently. As far as cyber crimes are concerned, Telangana Police has been a pioneer in setting up an exclusive cyber security bureau. It's the only such agency in the country. ఈ ఏడాది 148 మావోయిస్టులను అరెస్టు చేస్తే 13 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు డీజీపీ. 2 సార్లు మావోయిస్టులు పోలీసుల మధ్య ఫైర్ జరిగిందన్నారు. ఎంవీ యాక్ట్ ప్రకారం ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసిన వారిపై 1,51,00,000 కేసులు నమోదు చేశామన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ ఏడాది 587 ఎస్ఐ, 15,750 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు డీజీపీ రవి గుప్తా. Government has been very clear and very supportive. It has given necessary instructions to strengthen the 2 new wings, the Telangana State Anti-Narcotics Bureau and Cyber Security Bureau, to exclusively deal with these problems. Telangana is the first state to have a cyber security bureau which has been set up recently. Recently, ADG level officers have been exclusively posted to these wings and the process of strengthening the wings is underway. We shall be extremely tough with those dealing with drugs. A zero tolerance policy has been outlined and will be followed as far as drugs are concerned. రిజర్వేషన్లతో పేదరికం పోదన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందినప్పుడు పేదరికం పోతుందన్నారు. రాష్ట్రంలో 1,400 కుటుంబాలు చెట్ల కింద జీవనం కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఎస్సీ కులాలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని చెప్పారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆర్ఎస్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు కింది స్థాయి నుంచి అమలు చేయాలన్నారు ఆకునూరి మురళి. ఈ దేశంలో ఈ 6,000 కులాలు ఉండడమో, ఆ 4 వర్ణ వ్యవస్థలు మొదలుపెట్టి సో మొత్తం చిన్నాభిన్నం చేసి పడేశారు ఈ దేశాన్ని, ఈ కల్చర్ని మొత్తం కూడా. ఎందుకంటే ఎస్సీ ఎస్పీ టీఎస్పీ అనేది మన అసెంబ్లీ వాళ్ళే, మన వీళ్ళే, ఈవెన్ మొన్న పోయిన గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేసి ఊరికే ఓట్ల గురించి అప్రూవ్ చేయడము, అసలు అమలుగా వచ్చేసరికి పక్కకు వెళ్ళిపోవడం. అంటే ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇది. ఎస్సీ ఎస్పీలో భాగస్వామ్యం ఇవ్వాల్సిందే. దీంట్లో కూడా మీరు ఒప్పుకోరో కానీ క్రీమీ లేయర్ పెట్టాల్సిందే. మన కులాలలో కూడా కంపల్సరీ ఎస్సీలలో కానీ, బీసీలలో కానీ, ఎస్టీలలో కానీ పెట్టకపోతే మళ్ళీ వీళ్ళే తీసుకుంటారు. పిల్లల బాధ్యత ప్రభుత్వానికి. మనం డిమాండ్ చేయాల్సింది, మీరు కింద నుంచి మొదలు పెట్టండి. 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలో మళ్ళీ ఒక 16 కార్యక్రమాలు ఉన్నాయి కదా. సో 16 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మళ్ళీ అన్నీ ఒక్కొక్క దాంట్లో కూడా. సో కింద నుంచి మొదలు పెట్టండి. కొన్ని అందరికి ఇచ్చుకోండి. బట్ అందరికి ఇచ్చుకోవడానికి కూడా ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ కావాలి అంటే ఇక్కడ స్టార్ట్ కావాలి అనే విషయాన్ని మనం డిమాండ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మన కులాలు కావచ్చు. సో అంటే ఇట్లా పేదరికం అనేది రకరకాలుగా ఉంది. అందుకని నేను ఈ పేదరికంలో పనిచేసినాక ఒకటే అనుకునేది అంటే, కులం వారిగా పేదరికం చూడడానికి లేదు. ఇది పేదరికం అంతే. సో అందులో సహజంగా కూడా మనం పేదరికం లిస్ట్ అవుట్ చేస్తే సహజంగా ఎస్సీలో వస్తారు. మీ గ్రామంలో 100 కుటుంబాలు ఉంటే రిజర్వేషన్తో బెనిఫిట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు లెక్క తీయండి చూద్దాం. 0% నుంచి ఒక ఎక్కువ లెక్కల 10% ఉంటారు. యావరేజ్గా 3 or 4% ఉంటుంది. 75 సంవత్సరాల్లో నీకు 3% 4% ఉంటే మరి 100% అభివృద్ధి కావడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే ఇంకొక 600-700 ఏళ్ళు పడుతుంది. అంటే ఈ రిజర్వేషన్ వలన నిజంగా కూడా పేదరికం పోతుందా? ప్రతి మంత్రికి సంబంధించిన పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో అలాంటి స్కూల్లే మాకు కూడా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కావాలి అని అడుగుతాం మనం. బరాబర్ అడగాలి కదా. సో ఇది కావాలి.
బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయన్నారు సెక్యులర్ డెమోక్రటిక్ ఫోరం జేఏసీ సభ్యులు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సెక్యులర్ డెమోక్రటిక్ ఫోరం జేఏసీ నల్ల చట్టాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. 2024లో ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్నారు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు మాడభూషి శ్రీధర్. కార్యక్రమంలో పలువురు మేధావులు పాల్గొన్నారు. తెలంగాణలో ఎలక్షన్స్ జరిగాయి. తెలంగాణలో గెలిచారా ఓడుకున్నారా, ఎవరు ఓడిపించారు, ఎవరు గెలిచారు అనేది నాకు అనవసరం లేదు. కానీ అట్లీస్ట్ ఒకరన్నా ఎలక్షన్ అయ్యి వచ్చారు. సంబడి ఈజ్ ఎలక్టెడ్ అండ్ డూయింగ్ దేర్, వర్కింగ్ దేర్. విత్ గుడ్ ఆర్ బ్యాడ్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మరి ఆయన రేపు పొద్దున రేపు పోయే ఎన్నికలు ఏ ఎన్నికలు అండి? వచ్చే ఎన్నికలు మొత్తం దేశానికి జరిగే ఎన్నికలు. దేశానికి జరిగే ఎన్నికల నుంచి ముందుగా మార్చుకున్నాడు ఈయన. ఇంతకుముందున్న సీఎం ఎందుకు మార్చుకున్నాడు అని చాలా ఆశ్చర్యపోయింది నాకు. కానీ చాలా తీవ్రమైన తెలివైన నిర్ణయం అది. ఆ నిర్ణయం వల్ల ఏమైంది, వాళ్ళతో కలిసినట్టు కాదని సొంతంగా రాని ఎలక్షన్స్ రావడానికి వీల్లేని అవకాశం లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఈ చట్టాలు కూడా ఎట్లా మారుస్తున్నారంటే, మీరు కావాల్సినట్టుగా పార్లమెంట్లోకి రాకుండానే పంపించేసి పార్లమెంట్కి పోగానే వాళ్ళు వెళ్ళిపోగానే ఒక 10 చట్టాలు, ఒక 5 చట్టాలు, ఒక 6 చట్టాలు, ఒక 7 చట్టాలు చేసేసుకున్నాం. ఉన్న చట్టాలన్నీ తమ ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నారు. దానికి తగ్గట్టుగా ఈ ఎంపీలు మరి ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎంపీలు వారు మీరు పోతురా బాబు, ఇక్కడ ఉండాలి, ఈ చట్టాలు వస్తున్నాయి, ఈ చట్టాలు క్వశ్చన్ చేయండి బాబు, మీరు ఇంటికి పోకండిరా అని చెప్తే వినేవాడేవాడే లేడు. ఇక్కడ కావాలని కుట్ర ఉందా దీనింతా కూడా అనే అనుమానం ఉంది నాకు. కావచ్చు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ చేయడం, ఇంతవరకు క్వశ్చన్ చేయలేదు దాన్ని. ఇదేంటి అక్కడ అన్యాయం అండి? ఇప్పుడు మళ్ళీ చట్టం చేస్తారా చేయరా? ఈ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తారా చేయరా? ఈ చట్టం తీసుకొచ్చారు కదా, ఇప్పుడు పార్లమెంట్లో చర్చారు కదా. ఈ పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఎవరు అడగాలి, అడిగితే దాని గతి ఏంటి? దీస్ ఆర్ ది క్వశ్చన్స్ బిఫోర్ యూ. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ఎవరు చేంజ్ చేయమన్నారు? అసలు ఎక్కడైనా ఈ దేశంలో అడిగారా? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చేంజ్ చేయండి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చేంజ్ చేయండి, ఐపీసీ చేంజ్ చేయండి, ఎక్కడైనా డిబేట్ కానీ డిస్కషన్ కానీ స్టాండింగ్ కమిటీలో కానీ ఎవరైనా చెప్పినారా? Did High Court say, did any Supreme Court say, change these laws also? Supreme Court did not say. No High Court said. There was no public discussion, public discourse. ఎప్పుడో వచ్చాయి 200 years అయింది, 150 years అయింది, these laws should be changed and ఎవరు అడగలేదు. పార్లమెంట్ తీసుకెళ్లి దాన్ని పాస్ చేశారు. పోరాడి 30 ఏళ్ళు 40 ఏళ్ళు పోరాడి ఈ దేశంలో ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చుకున్నాం మనమందరం. దాన్ని కూడా అమెండ్మెంట్ చేస్తున్నారు. ఎవరినైనా అపాయింట్మెంట్ చేయొచ్చు, ఎవరికైనా పీరియడ్ ఇవ్వచ్చు, 2 years కానీ 3 years కానీ, ఆల్ కైండ్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ ఈ బ్రాట్ అబౌట్. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన? 1 language, 1 culture, 1 dress, 1 party. That is what he is saying. ఇవాళ నిరంకుశంగా ఎట్లాంటి ఒక నియంతృత్వంగా ఇవాళ మనం ఎప్పుడైతే ఒక 100 ఏళ్ల క్రితం 200 ఏళ్ల క్రితం ఏ రకంగా అయితే ఉన్నదో ఈ దేశం ఒక మనువాదంతో, ఒక సనాతన ధర్మంతో ఇవాళ అటువంటిది తీసుకొద్దామని చెప్పి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎంపీలను నిర్దాక్షిణంగా బయటికి పంపించి వాళ్ళు చట్టాలు పాస్ చేసుకున్నారు అంటే మరి ఏ రకంగా ఎటువైపు ఈ దేశం పోతా ఉంది అని చెప్పి ఇవాళ ఒక భయాందోళనలోకి సామాన్యమైన ప్రజలు, సామాజిక స్పృహ ఉన్న ప్రజలు, ఇవాళ లా మీద అవగాహన ఉన్న ప్రజలు, ఇవాళ చదువుకున్న ప్రజలు ఇవాళ వీటి కోసం ఆలోచిస్తూ ఉంటే మరి చదువుండి తెలివి ఎక్కువై మేధావులం అని చెప్పుకునే వాళ్ళు ఇవాళ మేమే మేధావులం, మేమే దేశభక్తులం అని చెప్పుకునేటువంటి మూర్ఖులు ఇవాళ బీజేపీని సమర్థిస్తూ ఉన్నారు. ఈ దేశంలో బీజేపీ మరి మన రాష్ట్రంలో మరి ఏదైతే బీఆర్ఎస్ ఉందో, బీఆర్ఎస్ ఎంఐఎం వీళ్ళు ముగ్గురు ఒకటే. వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థం కోసం ప్రజాస్వామిక హక్కులు చచ్చిపోయినా పర్వాలేదు కానీ మా అధికారం కాపాడుకోవడం కోసం, మా ఆస్తులు పెంచుకోవడం కోసం మేము బీజేపీ జేబులో ఉంటామని చెప్పి కొన్ని ప్రాంతీయ పార్టీలు, దాంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కూడా ఇవాళ బీజేపీ జేబులో ఉంది. 100 ఏళ్లుగా కులం మీద విష ప్రచారం జరుగుతుందన్నారు జస్టిస్ చంద్రకుమార్. రిజర్వేషన్ వల్ల పేదరికం పోదని, బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు చదువుకున్నప్పుడే పేదరికం పోతుందన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. ఎస్సీ 57 ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఉపకులాల రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేష్. హైదరాబాద్
సోమాజిగూడలో SSC 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దళిత ఉపకులాల సమస్యల పరిష్కారం కోసం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జస్టిస్ చంద్రకుమార్, రిటైర్డ్ IAS అధికారి ఆకునూరి మురళి, SSC 57 ఉపకులాల అధ్యక్షులు బైరి వెంకటేశం, వివిధ జిల్లాల ఉపకులాల నేతలు హాజరయ్యారు. అన్ని ప్రభుత్వ శాఖలలో మాల మాదిగ కులాలకు చెందిన వాళ్లే ఉద్యోగాలు చేస్తున్నా మాల మాదిగ ఉద్యోగస్తులు ఉపకులాలను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు నేతలు. కాంగ్రెస్ పార్టీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. వందల ఏళ్లుగా కింది స్థాయి కులాల మీద విష ప్రచారం జరుగుతుందన్నారు జస్టిస్ చంద్రకుమార్. భారతదేశం బలహీనపడడానికి కులతత్వమే ప్రధాన కారణమన్నారు. SSC ఉపకులాల విద్యార్థులు ఉన్నత విద్యలు చదవాలని సూచించారు. SSC ఉపకులాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు జస్టిస్ చంద్రకుమార్. ఈ జ్ఞానం లేదు అని ఏదైతే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ కింది కులాల మీద ఒక రకమైనటువంటి ఒక విష ప్రచారం జరుగుతున్నదో, అంటే దానికి కూడా మానసికంగా మనోళ్ళు కూడా ఎట్లా అంటే, అరే నువ్వు IAS చదువురా అంటే మనతోటి ఎక్కడవుతుంది సార్, మన స్థాయి అది కాదు, మన స్థాయి అది కాదు. కనీసం నువ్వు MBBS చదువురా అంటే అబ్బో అంత పెద్ద ఆలోచన నేను చేయలేను అని మన పిల్లలు కుంగిపోయేటటువంటి మనస్తత్వం లోపల చాలా చోట్ల ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఉపకులాల సమస్యలు చెప్పుకోవడానికి చట్టసభల్లో ఒక్క నాయకుడు కూడా లేరన్నారు SSC 57 ఉపకులాల అధ్యక్షులు బైరి వెంకటేష్. గత ప్రభుత్వంలో దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ఏ ఒక్కరికి అందలేదన్నారు. మరి గతానికి భిన్నంగా నిరుపేదలనే ఇలా అడ్రస్ చేస్తూ ఏ పథకం పెట్టినా, ఏ స్కీమ్ పెట్టినా, ఏ రిజర్వేషన్లు ఇచ్చినా అట్టడుగు వర్గాల పేదలను గుర్తిస్తూ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి తప్పితే ఆల్రెడీ ఇందులో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన వారికి మళ్ళీ అవకాశాలు ఇవ్వడం వల్ల మళ్ళీ ఈ రిజర్వేషన్ పేరుకైతే తప్పితే ఎవరికి కూడా లాభం జరగదు. కరోనా కొత్త వేరియంట్ JN1 కు భయపడాల్సిన అవసరం లేదన్నారు రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ త్రివేణి. ఒమిక్రాన్ ప్రభావమే తక్కువగా ఉందని, అలాంటిది దాని సబ్ వేరియంట్ అయిన JN1 ఇంకా తక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు. దీని బారిన పడ్డ వారిలో ఎక్కువగా హాస్పిటల్లో చేరడం లేదని చెప్పారు. ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ ఏర్పడితే అందుకు సరిపడా బెడ్లు, ఆక్సిజన్, RT-PCR టెస్టులను సిద్ధం చేశామంటున్న DME డాక్టర్ త్రివేణితో షరీఫ్ ఫేస్ టు ఫేస్. వార్తలపైన వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. అట్ ద సేమ్ టైం అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి DME త్రివేణి గారు ఒకసారి మాట్లాడడం. మేడం, ఎట్లా ఉంది? మళ్ళీ ఇప్పటికే 2 దఫాలుగా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే చాలామంది ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయినారు. సో ఇప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏం తీసుకుంటున్నారు? మీ డాక్టర్స్కి ఏం చెప్తున్నారు? ఎక్కడ పోయినానండి, దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద క్రౌడ్ అండ్ నాట్ వేరింగ్ మాస్క్స్. దానివల్ల వస్తుంది. సో ఎక్కడ ఎవరు వెళ్ళినా కూడా అవాయిడ్ గుంపులు అవాయిడ్ చేస్తే అయినంత వరకు తగ్గుతుంది. అదిగాక కొంచెం సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే అది ఏం జబ్బా అని చెప్పేసి తెలిసిపోతుంది. అది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. డాక్టర్స్కి ఎందుకు వస్తుందంటే డాక్టర్స్ కూడా కూర్చున్నప్పుడు ఆ క్రౌడ్ నందని అవాయిడ్ చేయలేకపోతున్నారు. అది చాలా ఎంత దూరం ఉండమని చెప్పినా కూడా దూరం ఉండట్లేదు, ప్లస్ మాస్క్లు వేసుకోవట్లేదు. అండ్ బెస్ట్ థింగ్ ఇస్ ఇట్లాంటి జబ్బులు కొంచెం అవాయిడ్ చేయొచ్చు, మన చేతిలో ఉన్నది కాబట్టి. ఏ విధంగా అంటే మాస్క్లు వేసుకోవాలి, దూరంగా ఉండాలి, గుంపులు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ వే టు ప్రివెంట్. అండ్ ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఎక్కడవుతుందంటే ఇది అంత సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదంటే ఇట్ ఈస్ అ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ వాట్ కోవిడ్ వాజ్. దానివల్ల మనుషులు భయపడట్లేదు. అది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈ వైరస్ ఫీవర్తోని. సో మేడం, ఒమిక్రాన్ వచ్చింది, అది ఎక్కువ ప్రభావం చూపలేదు అనేటువంటి విషయం వైద్యులు చెప్పారు. ఆ తర్వాత దాని సబ్ వేరియంట్ JN1 నిజంగా అంత ప్రమాదమా? ఇప్పటి వరకు మీ దృష్టికి వచ్చిందా దీని గురించి? ఇది ప్రమాదం కాదు కాబట్టే మనుషులు అంత సీరియస్గా తీసుకోవట్లేదు. అండ్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే కొంతమంది ఎవరో చనిపోయినారు, కానీ వాళ్ళకి వేరే డిజీజెస్ ఉండే, ఆ డిజీజ్ వల్ల ఇది ఎఫెక్టే, దానివల్ల చనిపోయినారు. కానీ స్పెసిఫికల్లీ ప్యూర్లీ ఓన్లీ ఫర్ ఈ వేరియంట్తో ఎవరు చనిపోలేదన్నమాట. అందుకు మనుషులు భయపడట్లేదు. యావరేజ్గా ఎంతమందికి టెస్టులు చేస్తున్నారు? పర్ డే ఎట్లా వస్తుంది మేడం అందాజుగా? ఈరోజు టెస్ట్లు చేశామంటే 313 ఇన్ఫ్లుయెన్జా ఇల్నెస్ ఉండింది. అందులో 29 కేసెస్ కొంచెం సీరియస్గా ఉండే. సో 131 కేసెస్కి ర్యాట్ టెస్ట్ చేశాము. అందులో 260 వాళ్ళకేమో RT-PCR చేశాము. అందులో పాజిటివ్ కేసెస్ ఏమో 18 వచ్చాయన్నమాట. మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ నెగిటివ్. సో ఆల్మోస్ట్ అన్ని టెస్ట్లకి ర్యాట్ టెస్ట్ చేస్తున్నాం అనమాట.
సో ఇప్పటివరకు మీరు తీసుకున్నటువంటి షాంపిల్స్ సో బిఫోర్ 2019లో వచ్చినటువంటి అంత ఎఫెక్టివ్గా ఉందా స్టార్టింగ్ స్టేజ్లోనే ఈ JN1? అంత ఎఫెక్ట్గా లేదు. సో అదే అక్కడే వచ్చిన ప్రాబ్లం, అంత ఎఫెక్ట్గా లేదు కాబట్టి మనుషులు ఈజీగా తీసుకుంటున్నారు, వాళ్ళు త్వరగా హాస్పిటల్స్కి రావట్లేదు. అండ్ ఇట్ ఈస్ నాట్ కాజింగ్ డ్యామేజ్ అంతకుముందు చేసినలాగా. అందువల్ల ఈ కేసెస్ కూడా కొంచెం ఎక్కువ అవుతున్నాయి. అదే కానీ కొంచెం భయపడి ఉండి మాస్క్లు వేసుకొని ఆ ప్రికాషన్స్ తీసుకుంటే ఈ కేసెస్ కూడా ఉండకపోవచ్చు. బిగ్ డిసడ్వాంటేజ్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది ర్యాపిడ్ టెస్టులు కాకుండా RT-PCR టెస్టులు చేయాలని చెప్పింది. సఫిషియెంట్స్ ఉన్నాయా మేడం అంతా? మన దగ్గర చాలా ఉన్నాయి RT-PCR. దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ RT-PCR టెస్ట్. సో RT-PCR టెస్ట్లు చాలా ఉన్నాయన్నమాట. దానికి భయపడేది దానికి తక్కువ ఏమీ లేవు. దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఆక్సిజన్ కోసం కూడా చాలా వరకు ఇబ్బందులు పడ్డారు గతంలో పడ్డారు. ఈ కేసెస్కి ఆ అవసరం పడట్లేదు. పడినా కూడా అవసరం ఉన్న స్థలాలలో ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ద మెయిన్ మేబీ అ పాజిటివ్ సైన్ ఇస్ ఇట్ ఈస్ నాట్ వెరీ ఇంటెన్స్. ఆ స్టేజ్కి రావట్లేదు వాళ్ళు ఇంతకుముందులాగా. కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళంటే ఆ వేరియంట్లు, సబ్ వేరియంట్లు, దాని ప్రభావం, గ్రోత్ రేటు అది అవగాహన ఉంటుంది. రిమోట్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కోవిడ్ అంటే ఇంకా కోవిడ్ అది రోగం. అట్లా కొంచెం ఇల్నెస్ ఉన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడము, ఉన్న అద్దెక్రమం అమ్ముకొని పైసలు పెట్టుకోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కామన్గా. సో అట్లాంటి వాళ్ళకు వైద్య రంగం నుంచి కావచ్చు యాజ్ ఎ డాక్టర్గా ఎట్లా మెసేజ్ ఇస్తారు? మీరు యూ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. మీడియా, డాక్టర్స్ అన్ని ప్లేసెస్లో వెళ్ళకపోవచ్చు. సో మీడియా ద్వారా మీరు కన్వే చేయాల్సింది ఏంటంటే మీరు నెససరీ ప్రికాషన్స్ తీసుకోవాలి, గుంపులో అవాయిడ్ చేయండి, సరిగ్గా భోజనాలు చేయాలి, కొంచెం హై ప్రోటీన్ ఫుడ్ అట్లా ఉంటే కొంచెం జబ్బు వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అది ఇంతే కదా అని చెప్పేసి ఇంట్లో ఉండకూడదు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం జబ్బు ఉన్నప్పుడు కూడా హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. దట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. వన్ మోర్ థింగ్ మేడం, కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్, బిఫోర్ కోవిడ్ చాలామందికి ప్రిస్క్రిప్షన్ అనేది నాలుకల్లో వండిపోతుంది. ఈ టాబ్లెట్ వేసుకోవాలి, ఇంత వస్తే ఇది వేసుకో, ఇది చేసి అని చెప్పి అంటే సొంత వైద్యం పైన ఆధారపడుతారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది చేయకూడదు. సో ఏదైనా కూడా మనకు తెలుసు కదా అని చెప్పేసి మనం వేసుకోకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు ఏం చెప్తారో ఆ టాబ్లెట్సే వేసుకోవాల్సిందే. సో ఇంకా అది అనుకొని ఇంకా వేరే జబ్బు అయిపోతే దెల్ బీ అ ప్రాబ్లం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు బీ అండర్ ఫిజిషియన్స్ చెకప్. దట్ ఈస్ వాట్ ఇట్. మేడం, మన హైదరాబాద్లో హాస్పిటల్స్లో కూడా ఉన్నాయా రిపోర్టెడ్ యాక్టివ్ కేసెస్? ఉన్నాయి. హైదరాబాద్ హాస్పిటల్స్లో కూడా ఉన్నాయి. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో 2 పాజిటివ్ కేసెస్ వచ్చాయి. గాంధీ హాస్పిటల్లో 6 వచ్చాయి. చెస్ట్ ఫీవర్ హాస్పిటల్లో 4 వచ్చాయి. తర్వాత చెస్ట్ హాస్పిటల్లో 3 వచ్చాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇది అంటే టెస్టులు జరుగుతున్నాయి, టెస్టులతో శాంపిల్స్ సేకరిస్తున్నాం. సో దాని గ్రోత్ రేట్ కూడా ఎక్కువగా లేదు. గతంలో ఉన్నటువంటి కోవిడ్ కంటే సబ్ వేరియంట్గా JN1 చెప్తున్నారు. అది ఎంత ఎఫెక్టివ్ కాదు, కాకపోతే తమ జాగ్రత్తలు తాము తీసుకుంటే బెటర్ అనేటువంటి విషయాలని డాక్టర్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలోని అజీజ్ నగర్ రెవెన్యూలో 7 కలర్స్ కన్వెన్షన్ అండ్ స్టూడియో ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. 7 కలర్స్ కన్వెన్షన్ అండ్ స్టూడియోని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ప్రారంభించారు. ఈ స్టూడియో భవిష్యత్తులో బాగా వృద్ధిలోకి వస్తుందన్నారు అల్లు అరవింద్. హైదరాబాద్లోనే అతిపెద్ద స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ప్రీ వెడ్డింగ్, బేబీ అండ్ కిడ్స్ షూట్ స్టూడియోగా నిలుస్తుందన్నారు స్టూడియో చైర్మన్ రవి కొల్లిపూడి. రాబోయే రోజుల్లో 90కి పైగా టీంలు విస్తరిస్తామన్నారు స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ కడియాల. వేడుకకు ముఖ్య అతిథులుగా దర్శకుడు బోయపాటి శ్రీను, సినీ నటులు కార్తికేయ, అలీ, గుమ్మకొండ, యాంకర్ రవి తదితరులు హాజరయ్యారు. ఆయన ఇప్పుడు కట్ చేయలేదు, ఫస్ట్ టైం కట్ చేయించారు. మొత్తం ఈ 7 కలర్స్ కన్వెన్షన్ అండ్ స్టూడియో 7 మంచి పేరు రావాలి. మనస్ఫూర్తిగా
అలాగే ఈ రోజు నేను ఈ కార్యక్రమం రావడానికి ఈ శ్రమ అందులో మెయిన్ అయ్యారు. సో వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు, వాళ్ళు కష్టాన్ని ఉంటారు కాబట్టి కారణం వాళ్ళు చాలా భయపడ్డారు. సో ఇది మంచి సంస్కృతి. థ్యాంక్ యూ. అలాగే మా హీరో హ్యాపీ. అలాగే నాకే నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడంటే ముఖ్యంగా ఒక విషయం నాకు అందరం చూసి ఈ పార్ట్నర్స్ కానీ మన అన్నిలు కానీ వీణాలు కానీ ఎదురు చూస్తుంటే నాకు అనిపిస్తుంది. చాలా కష్టపడి అంటే వీణాలు కానీ అన్నిలని చూస్తుంటే ఎంతో లైఫ్లో వాళ్ళు పుట్టిన 8 నుంచి రాత్రి వరకు కష్టపడుతూనే ఉంటారు. భార్య భర్త ఎన్నో విషయాలు చేసేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిపితే అదేదో పెద్ద ఆరోగ్యంగా పనిచేస్తాం. వాళ్ళిద్దరూ చూస్తున్నారు, చాలా నచ్చలేస్తారు. మాతృభాషను మాతృదేశాన్ని ఎన్నటికీ మరవకూడదన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. విదేశాల్లో ఉన్నా కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై ఇష్టంతో కూచిపూడి నేర్చుకోవడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి బ్రహ్మకుమారి ఆడిటోరియంలో శ్రీధవరాలి చెదలవాడ కూచిపూడి రంగప్రవేశం ఘనంగా జరిగింది. డాక్టర్ రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్లో న్యూ ఇయర్ సందడి నెలకొంది. డీజే జోష్, కలర్ఫుల్ లైటింగ్స్ నడుమ కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు పార్టీలను భారీగా ప్లాన్ చేశారు ఈవెంట్ ఆర్గనైజర్లు. ముఖ్యంగా ఈసారి న్యూ ఇయర్ వీకెండ్ రావడంతో వరుస సెలవులు ఉండడంతో తగ్గేదే లేదంటున్నారు సిటీ పబ్లిక్. న్యూ ఇయర్ వేడుకలకు నగరం రెడీ అవుతోంది. డిసెంబర్ 31 కి క్లబ్లు, పబ్లు, థీమ్ బేస్డ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, సిటీ సెంటర్లు, అవుట్కట్స్ లో ఉన్న ఓపెన్ గ్రౌండ్స్ లో భారీ హంగులతో గ్రాండ్ గా న్యూ ఇయర్ పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్. సినిమా సెలబ్రిటీలు, లైవ్ బ్యాండ్, డీజేలతో 31st నైట్ ఈవెంట్స్ ని నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాది 31st వేడుకలకు నగరంలో పెద్ద ఎత్తున ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఐటీ పీపుల్స్ ఎక్కువగా ఉండే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ఏరియాల్లో పదుల సంఖ్యలో ఈవెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఒక్క మాదాపూర్లోనే 22 ప్రైవేట్ ఈవెంట్స్ జరగబోతున్నాయి. కెపాసిటీని బట్టి 1000 నుంచి 5000 మందికి పైగా పబ్లిక్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్లిమిటెడ్ ఫుడ్, ఆల్కహాల్ తో పాటు ఆఫర్స్ తో పబ్లిక్ ని ఆకట్టుకుంటున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్. జనరల్, విఐపి, సిల్వర్, గోల్డ్, డైమండ్ తో స్టేజ్ 1, 2, 3 ఆధారంగా 60,000 వరకు చార్జ్ చేస్తున్నారు. ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ ఉండేలా లైవ్ మ్యూజిక్, ఫేమస్ బ్యాండ్, డీజే, సింగర్స్, సెలబ్రిటీస్ ని ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఈసారి న్యూ ఇయర్ కు పోలీస్ రూల్స్ స్ట్రిక్ట్ గా అమలు చేస్తూ ఉండటంతో చాలా మంది ఈవెంట్స్ కంటే కూడా ప్రైవేట్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. దీనికి తోడు కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ఫామ్ హౌస్లు, రిసార్ట్స్ బుక్ చేసుకుంటున్నారు. వికారాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శామీర్పేట సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉండే ఫామ్ హౌస్, రిసార్ట్స్ 90% బుక్ చేసుకున్నామంటున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రారంభానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ ఉంటుందన్నారు సొసైటీ సభ్యులు ప్రభాశంకర్. 46 రోజుల పాటు నుమాయిష్ కొనసాగుతుందని చెప్పారు. నుమాయిష్ను విజయవంతానికి 32 సబ్ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎగ్జిబిషన్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ప్రభాశంకర్. లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ స్టాల్స్ డిమాండ్ వచ్చింది. అప్లికేషన్స్ లాస్ట్ ఇయర్ కంటే చాలా ఎక్కువ వచ్చినాయి. సుమారు 3000 స్టాల్ అప్లికేషన్స్ ఉన్నాయి.
పర్ స్టాల్స్ కోసము. మా దగ్గర కెపాసిటీ ఉంది 2000దే, కాబట్టి మేము చాలా కష్టంగా ఇస్తున్నాము. చాలా డిమాండ్ ఉన్నది స్టాల్స్కు అండ్ రికమెండేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ 80 ఏండ్ల ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో కనీసం 60 ఏండ్ల నుంచి పెట్టేవాళ్ళు, స్టాల్లో పార్టిసిపేట్ చేసేవారు, వాళ్ళకు ఫస్ట్ ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇస్తాము. జనవరి మటుకు ఇవి అన్ని స్టాల్స్ రెడీ అయిపోతున్నాయి. అండ్ 1 జనవరి రోజు ఇనాగ్రేషన్ ఉన్నది. అందరినీ మేము దృష్టిలో పెట్టుకొని మేము స్టాల్స్ అలాట్మెంట్ చేస్తాము.